అందరికీ నమస్తే అండి. గత 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ టార్గెట్గా టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నాయకుల ఇల్లు టార్గెట్గా అనేక దాడులు జరిగాయి. కొన్ని కుట్రలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టారు. టీడీపీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. కొన్ని అక్రమ కేసులు పెట్టారు. ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే దాడికి వెళ్ళే పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదే దాడి జరిగింది. ఇలా అనేక దారుణాలు జరిగాయి. ఇప్పుడు వీటన్నిటి మీద కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు గత 5 ఏళ్లలో వాళ్ళ ఆఫీసుల మీద దాడులు, ఇళ్ల మీద దాడులు, అక్రమ కేసులు వాటన్నింటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఒక ఎంక్వైరీ జరుగుతోంది. పోలీసుల్లో కొంతమంది దీనికోసమే పనిచేస్తున్నారు, రేయింబవళ్ళు పనిచేస్తున్నారు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు, ఇంకొంతమందిని వెతుకుతున్నారు. ముఖ్య నాయకులు దేవినేని అవినాష్ గారు, అలాగే లేళ్లప్పిరెడ్డి గారు, అలాగే నందిగం సురేష్ గారు లాంటి ముఖ్య నాయకులు కూడా ఈ కేసులో ఇరుక్కునే అవకాశం ఉంది. సరే, ఇది పక్కన పెడితే ఇంకా టీడీపీ నాయకుల ఇళ్ల మీద కొంత దాడి జరిగింది. పట్టాభి గారి ఇంటి మీద దాడి జరిగింది విజయవాడలో. అలాగే చంద్రబాబు గారి ఇంటి మీద ఇంటికి వెళ్ళడానికి జోగి రమేష్ గారు ప్రయత్నించారు. ఇవన్నీ జరిగాయి కదా. ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో ఒక వార్త వస్తుంది, అది ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది సోషల్ మీడియాలో వచ్చిన గాసిప్ వార్తే. అది నిజమా అబద్ధమా అనేది నాకైతే తెలియదు. ముఖ్యంగా టీడీపీ గ్రూపుల్లో బాగా సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే TV9 ఆఫీస్ నుంచే ఈ టీడీపీ కార్యాలయాల మీద, ఇళ్ల మీద దాడికి ప్రణాళిక అనేది ఒక వార్త. TV9 ఆఫీసులోనే ఈ వ్యూహరచన జరిగింది. TV9 జర్నలిస్ట్ రజనీకాంత్ గారు దీనిలో వ్యూహకర్తగా ఉన్నారు అని ఒక వార్త సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో బాగా వైరల్ అవుతుంది. అది నేను మొత్తం చదివి ఆ తర్వాత దీనిలో నిజముందా కాదా, వాస్తవం ఏంటనేది చెప్తాను. TV9 ఆఫీస్ నుంచే టీడీపీ ఆఫీస్పై దాడికి కుట్ర ప్లాన్. పట్టాభి ఇంటిపై దాడి ప్లాన్ ఇక్కడి నుంచే. చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ చేసిన దాడి పథక రచన అక్కడి నుంచే. వైసీపీ లోకల్ ఆఫీస్గా పనిచేసిన TV9 కార్యాలయం. కుట్రల వెనుక TV9 రజనీకాంత్ అండ్ మరో జర్నలిస్ట్, లేడీ జర్నలిస్ట్ ఒక ఆమె ఉన్నారు, ఆమె పేరు కూడా పెట్టారులే, అది ఆమె పేరు వద్దులే. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ అరాచకాలు, మీడియా ముసుగులో TV9 చేసిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మంగళగిరిలో టీడీపీ కార్యాలయం మీద దేవినేని అవినాష్ దాడికి ముందు విజయవాడ TV9 ఆఫీసులోనే చర్చించారు. ఈ కేసులను విచారిస్తున్న పోలీసులకి దిమ్మదిరిగే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ ఆఫీస్ మీద దాడికి కొన్ని గంటల ముందు దేవినేని అవినాష్, లేళ్లప్పిరెడ్డి అండ్ సత్యం మరికొంతమంది అనుచరులు TV9 కార్యాలయంలో సమావేశమయ్యారు. అటు టీడీపీ ఆఫీస్కు, ఇటు పట్టాభి ఇంటిపై ఏకకాలంలో ఎంతమంది ఎలా దాడి చేయాలనే దాని మీద డిస్కస్ చేశారు. వైసీపీ ఆఫీస్ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, TV9 హైదరాబాద్ TV9 ఆఫీస్ నుంచి రజనీకాంత్, అలాగే ఇంటెలిజెన్స్ ఆఫీస్ నుంచి PSR ఆంజనేయులు, తిరుపతి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఫోన్లో కాన్ఫరెన్స్లో మాట్లాడుకున్నారు. ఈ మీటింగ్లో స్వయంగా పాల్గొన్న TV9 రిపోర్టర్ కూడా వారికి సలహాలు ఇచ్చారు. దాడి జరిగే సమయంలో అక్కడ పోలీసులు లేకుండా ముందుగానే అలర్ట్ చేయాలి అని చెప్పి రజనీకాంత్ చెప్పాడు. దాడి బీభత్సంగా, బేతావహంగా టీడీపీ కార్యకర్తలు ఆ దృశ్యాలు చూస్తే వణుకు పుట్టేలా ఉండాలని ఒక జర్నలిస్ట్ సలహా ఇచ్చింది. అందుకే సీసీ కెమెరాలు ఉన్న చోటే దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యేలాగా ఎక్కువగా విధ్వంసం చేయాలని రజనీకాంత్ చెప్పాడు. అలాగే జగన్ తిట్టిన పట్టాభి ఇంటిని నామరూపాలు లేకుండా ధ్వంసం చేయాలని, ఇంట్లో ఆడవాళ్ళ మీద కూడా దాడి చేయాలని సూచించింది. విజయవాడ TV9 ఆఫీస్ కోసం రెగ్యులర్గా వినియోగించే వాహనాలను కూడా దాడికి వెళ్ళడానికి నిందితులు ఉపయోగించారు. TV9 శిష్యుడైన వసంత నాని అనే వ్యక్తి దాడిలో స్వయంగా పాల్గొన్నాడు. ఇలా దాడి చేసినందుకు అతన్ని TV9లో రిపోర్టర్గా ఉద్యోగం ఇచ్చారు. అలాగే దాడి జరుగుతున్నప్పుడు దేవినేని అవినాష్ మంగళగిరి టీడీపీ ఆఫీస్ ఎదురుగా నేషనల్ హైవే మీద చెందిన కారులో కూర్చొని ఉన్నారు, మానిటరింగ్ చేశారు. దాడి జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు అటు రజనీకాంత్కి వీడియో కాల్లో చూపించారంట. చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దాడికి వెళ్లే ముందు కూడా TV9 కార్యాలయంలోనే సమావేశం జరిగింది. మొత్తం మీద టీడీపీ ఆఫీస్పై దాడి సక్సెస్ కావడంతో 2 రోజుల తర్వాత జగన్తో లంచ్ మీటింగ్కి హాజరైన రజనీకాంత్ తాము ఈ దాడి కోసం ఎంత కష్టపడ్డామో వివరించారట అని సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్లో వచ్చిన ఒక వార్త మాత్రమే నేను చెప్పాను ఇప్పుడు వరకు. దీనిలో ఎంత మేరకు వాస్తవం ఉంది అనేది మనం డిస్కస్ చేస్తే పోలీసులు నిర్ధారించాల్సి ఉంటుంది. పోలీసులు నిర్ధారిస్తే కానీ మనం చెప్పలేం. యాక్చువల్లీ ఇటువంటి దాడి ప్రణాళికలన్నీ కూడా ఐపాక్ వాళ్ళు ఇస్తారు, TV9 వాళ్ళు ఇస్తారని నేనైతే అనుకోవట్లా. ఇటువంటి ప్రణాళికలు ఐపాక్ వాళ్ళే ఇస్తారు. TV9 వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికో వైసీపీ నాయకులకో సలహాలు ఇచ్చేంత సీన్లో ఉంటారా? వాళ్ళకి
వాళ్ళకు అనుకూలంగా ఉండొచ్చు, వాళ్ళు ఇచ్చే ప్యాకేజీ కోసం పనిచేయొచ్చు, వాళ్ళ దగ్గర మంత్లీ పేమెంట్లు తీసుకొని వాళ్ళకు అనుకూలంగా భజన చేయొచ్చు, అంతవరకే లిమిట్ అయితే అవ్వచ్చు తప్ప ఇటువంటి కుట్రల్లో ఇంత దారుణమైన వ్యవహారాల్లో వాళ్ళు భాగస్వాములుగా ఉంటారని నేనైతే మాత్రం భావించడం లేదు. ఇది ఐప్యాక్ ప్లాన్లో భాగమే. ఐప్యాక్ ప్లాన్ అయినా TV9 ప్లాన్ అయినా ఆ టీడీపీ ఆఫీస్ మీద దాడే వైసీపీ ఇలా మునగడానికి కారణం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కసి పెరిగింది. ప్రతి కార్యకర్త కూడా మన ఆఫీస్నే కొల్లగొడుతున్నారు, ఇలా దాడి చేస్తున్నారు, మనందరం కూడా కొంచెం ఎదురు తిరగాలి అని అప్పటి నుంచి కసి పెరిగిందనమాట. సో ఒక రకంగా చూసుకుంటే ఈ TV9 ఈ దాడుల్లో కుట్రధారుగా భాగస్వామిగా ఉన్నా లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో మీడియాలు మరీ అంత దిగజారాయని నేనైతే అనుకోవట్లేదు. అమ్ముడుపోయారనో, భజన చేస్తున్నారనో, లేదంటే కులం చూసుకుంటున్నారనో, పార్టీలకు ప్యాకేజీలకు పనిచేస్తున్నారనో అక్కడ వరకు ఓకే. ఇటువంటి కుట్రల్లో భాగస్వాములు కాదని నేను అనుకుంటున్నా. సో TV9 మీద ఎవరో టీడీపీ గ్రూపుల్లో క్రియేట్ చేశారు. ఒకవేళ అది నిజమైతే మాత్రం ఒక 4-5 రోజుల్లోనే విషయాలు బయటకు వస్తాయి. పోలీసులు అఫీషియల్గానే చెప్తారు. ఎందుకంటే TV9 వెహికల్స్ వాడుకోవడం, ఆ జర్నలిస్టులకు సంబంధించిన వెహికల్స్ వాడుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా. సో నిజాలు వచ్చే వరకు ఆగుదాం. ఇటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఎవరో నమ్మి లేదంటే స్ప్రెడ్ చేసి సర్క్యులేట్ చేయడం కంటే నిజాలు పోలీసులు ఇటువంటి ఇష్యూస్, సెన్సిటివ్ ఇష్యూస్ పోలీసులు చెప్పే వరకు మనం ఆగి స్ప్రెడ్ చేస్తే మంచిది. థ్యాంక్ యూ.